నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూపించామనేది ఒకటి. నెక్స్ట్ ఎలా చూపించాలో అలా అనుకుంటున్నాం అనేది. నెక్స్ట్ ఇంకొకటి, సినిమా చాలా కొత్తగా ఉందని, ఈ జోనర్లో ప్రభాస్ గారిని పెట్టడం అనేది అదొక పెద్ద ఎలిమెంట్ అని. ఇలా అసలు రకరకాలుగా ఇంకా అన్ని పాజిటివ్ కామెంట్స్. ఎక్కడా కూడా ఇలా తీస్తే దాని గురించి టాపిక్ లేకుండా వాళ్ళకు చిన్న సర్ప్రైజింగ్ షాకింగ్ ఎలిమెంట్ లాగా ఉంది. మేము ఫస్ట్ నుంచి ఫీల్ అయింది అది ఇవాళ ఓపెన్ చేసాము. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి మీ అందరు ఇలా మాట్లాడటం. అంటే నేనేంటంటే 2012లో ప్రేమ కథ చిత్రం తీశాను. అప్పుడు తీసినప్పుడు ఏంటంటే హర్రర్ కామెడీ. దాని తర్వాత ఒక నియర్ బై ఒక 500 ఫిలిమ్స్ వచ్చి ఉంటాయి సౌత్ ఇండియా మొత్తంలో. హిందీలో కూడా ఆ జానర్ వెళ్ళింది. బట్ హర్రర్ కామెడీలో కాకుండా హర్రర్ కామెడీలో ఒక ఫ్యాంటసీని యాడ్ చేయటం అంటే ఇంతవరకు అంటే హాలీవుడ్లో కూడా వేరే చేశారు కానీ జానర్స్ ఇలా రెండు మిక్సెస్ చేయలేదు. దాన్ని నేను యాక్చువల్గా రాసి దాన్ని కొత్తగా చేశాను. అది ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అదే ఇంతకు ముందు మాట్లాడుతూ ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి అని చెప్పారు మీరు. వెనక నుంచి నడుస్తున్నా కానీ ఆయన ఇందులో మెయిన్గా 3 జోనర్స్ కూడా వచ్చేసారు, కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్. అవును, మీకు ఏమనిపించింది సార్? 3 పర్ఫెక్ట్గా డీల్ చేశాను అనిపించింది. ఆయన 3 పర్ఫెక్ట్గా కథలో బ్లెండ్ అయినాయి అనిపించింది. వీటితో పాటు చాలా మంచి బలమైన ఎమోషన్ కూడా ఉందన్నమాట సినిమాలో. అది కూడా మీరు చూస్తారు. సార్ ఫస్ట్ టైం మీరు విఎఫ్ఎక్స్ ఎక్కువ బేస్ అవుతుంది. దీని మీద ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయంటే మీకు నేర్చుకోవాలి కదండి చాలా. నేను వచ్చిందే ఫస్ట్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి. నేను ఆ యానిమేషన్లో నేను 2003లో 2000 నుంచి యానిమేషన్లోనే చేశాను. అప్పటికి ఇంకా సీజీలు అవి రాలా. నేను యానిమేషన్ ఫ్యాకల్టీగా చేసేవాడిని. 2D యానిమేషను, దాని తర్వాత 3D వాళ్ళకి ఫ్యాకల్టీగా చేసేవాడిని. దాని తర్వాత నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. నేను యాడ్స్ ఏవో చేసేవాడిని కానీ దాని తర్వాత ఈ రోజుల్లో బస్ స్టాపు ఈ సినిమాలన్నీ రాయడం యాక్చువల్గా నేను చేసేవాడిని. నేను బిఫోర్ కూడా అన్నారు విఎఫ్ఎక్స్ సినిమా తీసినప్పుడు వాట్ ఐఎమ్ అనేది నిజంగా తెలుస్తుంది. దాని గురించి వెయిట్ చేస్తున్నానన్నా. ఇది కరెక్ట్గా నాకు యాక్చువల్గా బడ్జెట్స్ ఇవన్నీ దొరికినాయి అనమాట. చాలా కొత్తగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఈ జోనర్లో ఇలా చేయడం అనేది గ్రేట్ కాబట్టి.